వచనంలో మనకు చూస్తే అక్కడ రాయబడుతూ ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద మోపబడిను అని ఉంటుంది అన్నమాట. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మైక శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి భూమి మీదకి రాబోతూ ఉంటున్నాడు. పిల్లారా, నా దగ్గరికి వచ్చిన దేవుడే మీ దగ్గరికి వస్తాడు విశ్వసిస్తే. నా పాపాలు క్షమించిన దేవుడే నీకు పాపాలు క్షమిస్తాడు. కనుక ఎందుకు ఈ మీటింగ్లు అంటే మీకు ఏదో మత బోధ చేయాలని కాదు మా ఉద్దేశం. ఎంతో హోదా, ఎంతో రాబడిని వదులుకుని దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను విడిచిపెట్టేశాను. దానికంటే ఇదే సంతోషంగా ఉంది, ఇదే ఆనందంగా ఉంది. ఆయన పెట్టినా సరే కొట్టినా సరే మనకేం పర్వాలేదు. ఎందుకంటే ఆయన కొట్టే దేవుడు కాదు, కానీ నీకు పెట్టే దేవుడు. అక్కడ ఏం రాయబడి ఉందమ్మా, చదవండి. మానవుడు ఎలా ఉన్నాడంట? అందరూ అంటున్నాడా, కొందరు అంటున్నాడా? అక్కడేమో కులాన్ని మతాన్ని ఎత్తి చూపించాడా? అందరూ కూడా. మరి నేను ఇక్కడ నిలబడి చెప్పే నేను తప్పిపోయిన వాడినే, దేవుడు ఎవరో తెలియకుండా తిరిగిన వాడిని. నా ఇష్టభక్తి చేసుకుంటున్నాను, అదే ఆనందం సంతోషం అనుకున్న దినాలు ఉన్నాయి. కానీ ఏ రోజున కూడా, ఏనాడు కూడా నేను బాధలు తప్ప సంతోషం ఎక్కడ అనుభవించలేదు. 1997 అక్టోబర్ 25 రాత్రి అనుభవించిన సంతోషం ఈ రోజు కూడా నాకు ఆనందంగానే ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా ఏం చేస్తూ ఉంటానంటే 11 నుంచి 3 గంటల వరకు, 4 వరకు ఎక్కువగా దేవుడు భారం ఇచ్చిన కొలది ఆయనతో గడుపుతూ ఉంటాను. నేను ఆ రోజు ఆ డేట్ గుర్తు చేసుకుంటాను. దేవునితో ఉండేదానికంటే ఇంకా మిగిలిన సంతోషం ఇంకెక్కడ కూడా లేదు. కనుక మనము తప్పిపోయింది, మనము ఇంకా కిందకి రానమ్మా, చదవండి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చూడండి, ఆయనతో నేనేమన్నాను, నా ఇష్ట దైవం చాలా ఉన్నాయి, నా ఇష్ట దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దేవుడి దగ్గరకు వచ్చేది ఏంటి? మీ దేవుడు ఏం చేస్తాడు అని నువ్వు ఏలం చేశాను ఆయన్ని. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ దేవుని యొక్క విలువ తెలియట్లేదు, ఈ దేవుని విలువ అర్థం కాలేదు. ఈ దేవాది దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియక హేళన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ దేవాది దేవుడే దిగి వచ్చి తప్పిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని, పతనమైపోయిన నా బ్రతుకును, మీకు ఇంకో రహస్యం చెప్పాలి. నాకు చిన్న వయసు నుంచి కూడా ఎడమ డొక్కలో భయంకరమైన ప్రతిరోజు కూడా నొప్పి తెలియని రీతిగా 12 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాగా ఏదిచ్చేది నాకు ఆ బాధ. ఎన్నో ట్యాబ్లెట్లు, ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూపించేవాడిని. ఎవ్వరు చూసినా కానీ నీకేది లేదనేవాళ్ళు, కానీ బాధ అనుభవించేవాడు తెలుస్తుంది. ఆయన చెప్పిన తర్వాత నేను విశ్వసించాను. నాకు ఒకటే కోరిక, ఆ దేవుడు నువ్వే అని కరాఖండిగా ఆయన చెప్తున్నాడు కనుక ఈ బలహీనతను నా నుండి నువ్వు తొలగించగలిగితే నేను నమ్ముతానని అన్న ఆ రాత్రి. ఆయన అన్నాడు, అది నాకు అసాధ్యమైంది కాదు అని చెప్పినాడు. అరే, పాపం చేసింది మనము, తప్పు చేసింది మనం, తప్పిపోయింది మనము, కానీ మన కొరకు ఆయన ఏం చేశాడు అంటున్నాడు అక్కడ. యెహోవా మన అందరి దోషముల నిమిత్తం ఆయన ఏం చేశాడంట, చదవండి. అతని మీద మోపబడెను. మోపబడ్డాడు. తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? ఇష్టానుసారంగా తిరిగింది ఎవరు? చెప్పండి, ఎవరు? నిన్ను పిలిచింది ఎందుకు, నిన్ను నిలబెట్టింది ఎందుకు, నువ్వు చెబుతావని మేము పిలిస్తే మాతో చెప్పిస్తాకు వచ్చావు అన్నట్టుగా కూర్చున్నారు మీరంతా. అడిగినప్పుడు కొంచెం చెప్తే మీరు వింటున్నారని నాకు సంతోషం ఉంటుంది. చూడండి, ఎందుకంటే మానవుడు తప్పు చేశాడు, కానీ సృష్టికర్త అయిన దేవుడు సిలువనెక్కాడు. ఆ రాత్రి దర్శనము అదే, ఆ రాత్రి చూసింది అదే ఆయన దగ్గర.
ప్రశస్తమైన రక్తము చిందించాడు. అప్పుడు ఆ రాత్రి ఏం చేశాడు చెప్పను, ఇంకా ఆ లారీ అద్దాల మీద నేను చేసిన ప్రతి తప్పులు కూడా చూపిస్తూ ఉన్నాడు దేవుడు నాకు. ఇది నువ్వు చేయలేదా, ఇది వీళ్ళతో నువ్వు పోట్లాడలేదా అంటే ఈ ఇంటి వాళ్ళతో కాదులే, వీళ్ళతో నువ్వు నాకు చూపిస్తున్నాడు ఎవరెవరితో ఏం చేశాను చెప్పనా. మా మేనమామ కొబ్బరికాయలు ఇవ్వలేదని నైట్ సెకండ్ షో సినిమా చూసి వెళ్ళి ఆయన బొండాలు చెట్టి అన్ని దింపేసేసి తాగి రోడ్డంతా ఆయన వెళ్ళే దారిలో పోసేసాం. తప్ప రైటా చెప్పండి. మీ ఊరా మాది, మీ ఇంటి పక్కన ఉండవా, మేమేం చెప్పగలం? సత్యం చెబుతున్నాను నేను, దేవుని దగ్గర అబద్ధం ఆడొద్దు మనం, నిజంగా చెప్తున్నాను. కనుకనే అప్పుడు దేవాది దేవుడు అన్నాడు, ఆ ఖరీదంతో నువ్వు అప్పుడు చేసింది ఇప్పుడు కట్టిరాపో అన్నాడు. కట్టిరా వెళ్ళాను అన్నాడు. వెళ్ళాను డబ్బులు తీసుకుని. మామే ఫలానా రోజున నేను ఇలా నీ కొబ్బరి బొండాలు బాడు చేసిన వాడిని నేనేనని చెప్పాను. ఇగో డబ్బులు తీసుకొచ్చాను 1000 రూపాయలు. ఆ రోజు ఎంతో నాకు తెలియదు, ఈ రోజు రేటు ఎంతో నాకు తెలియదు, నువ్వు తీసుకోమన్నాను. ఆయన వెంటనే లేచి అన్నాడు, నా కళ్ళ ముందు పుట్టి నా కళ్ళ ముందు పెరిగి నువ్వు దేవుని తెలుసుకున్నా, నేను అట్లానే ఉన్నాను రా, ఆ డబ్బులు నాకొద్దు, తప్పు వచ్చి ఒప్పుకున్నావు కాబట్టి నువ్వే దేవుడికి ఖర్చు పెట్టేసే అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ సృష్టికర్త అయిన దేవునికి దుష్టత్వంతో ఉంటే ఆయనకి ఇష్టం లేదు, పాపంతో ఉంటే ఆయన ఒప్పుకోడు, పర్వాలేదులే అని అడ్జస్ట్మెంట్ అయ్యేవాడు కాడు. తప్పు చేసింది మనము, శిక్ష అనుభవించింది ఆయన. అలాగా నేను తిరిగిన స్టేట్లన్నిటిలో కూడా ఎక్కడ మంచి చేశానో చూపించాడు, ఎక్కడ చెడు చేశానో చూపించాడు. నా బ్రతుకంతా కూడా ఏం చేశాడంటే ఆ రాత్రి బయట పెట్టాడు దేవుడు. 11 గంటలకు వచ్చిన దేవుడు 3 గంటల వరకు ఉన్నాడు. 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవదూతలు 2 వచ్చారు. వాళ్ళు నాకు వాక్యం చెప్పారు. చూడండి, ఇది నగ్న సత్యం నేను చెబుతున్నాను. ఆ రాత్రి నేను అనుకున్నాను, నేను ఇంకా బ్రతికున్నంత కాలము కూడా ఈ లారీ డ్రైవర్ పని చేయను. ఎందుకంటే అన్లోడ్ చేస్తాం, కానీ అక్కడ ఒక్కొక్కసాట కలకత్తాలో పశ్చిమ బెంగాల్లో డబ్బులు తీసుకోరు వాళ్ళు. పోలీస్ పీసీలు 100 రూపాయలు అవుతాయి, కానీ 1000 రూపాయలు రాసేవాడిని. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నప్పుడు, అన్నిడిగా ఉన్నప్పుడు ఇవన్నీ రాశాను నేను చెప్తున్నాను. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఇంకా లారీ నాకొద్దని ప్రార్థన చేశాను నేను దేవుని దగ్గర. నాకొద్దయ్యా, ఇంకా ఆ బ్రతుకు నేను బ్రతకను, ఆ రూట్లో నేను వెళ్ళను, నాకేదైనా నువ్వు దారి చూపిస్తే ఆ దారిలో నేను వెళ్తానని అడిగాను దేవుడిని. దేవుడు అన్నాడు, నా సేవ చెయ్యి. ఆ రోజే చెప్పాను నాకు, 97 అక్టోబర్ 25 రాత్రి, నువ్వు నా సేవకుడు, నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను రక్షించాను, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు నా పని చేయండి, నా వల్ల కాదు, నేను చేయను. ఎందుకు కారణం అంటే, నాకంటే తెలివిగలవాళ్ళు మీరు నాకంటే భక్తులు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా నాకు మార్కులు ఇవ్వగలరు. కనుక ఇలాంటి జ్ఞానవంతులు ఉంటారే, నేను వెళ్ళను. నేనుండి మాట్లాడతాను, నీకేం పర్వాలేదు అన్నాడు. అయినా కానీ నేను వెళ్ళను. ఇదే ప్రార్థన చేసేవాడిని. దేవాది దేవుడు ఒకసారి రోజున నాతో చెప్తున్నారు, ఏమన్నాడంటే, నీ కాళ్ళకు చెప్పులు లేకుండా తీసుకెళ్తాను అన్నాడు. నా సొంత లారీ, సొంత ఆటోలు, సొంత కార్లు మొత్తం ఆటందరికి అయ్యిపోయినాయి. ఏమీ లేవు, చివరికి ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు. అంత భయంకరమైన స్థితిలో దిగిపోయాను. ఇంకా అప్పుడు తప్పదు కదా, తప్పదా? అప్పుడు వెళ్ళాల్సిందేగా. చెప్పండి, ఇప్పుడైనా అప్పుడు మోకరించి ప్రార్థన చేసి సరెండర్ అయిపోయి, ప్రభువా నేను నీ సేవ చేస్తానయ్యా. 2005 సంవత్సరం జనవరి 1వ తారీఖున తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడు, నా మందిరము నీ మధ్య నుంచదను, నీ యందు నా మనసు అసహ్యపడదు అని చెప్పాడు దేవుడు నాతో. తప్పిపోయిన నా బ్రతుకుని, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేసి నాకు మందిరం ఇస్తాడంట, దేవుని యొక్క పని ఇస్తాడంట. చాలా సంతోషం. అలాగే ఇసనపేటలో తీసుకెళ్ళాడు. దర్శనం ప్రకారం ఇసనపేటలో మందిరం ఇల్లు కట్టి ఉన్నదే నాకు ఇచ్చాడు దేవుడు, కొనలేదు. సృష్టికర్త అయిన దేవుడు నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి దర్శనంలో.
తెల్లారి లేచి వెళ్ళాను అక్కడికి. ఖచ్చితంగా మందిరం ఉంది, ఇల్లు ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు. నా ప్రతి పాపమును ఆ రాత్రి కడగడమే కాదు, ఈ రోజు వరకు కూడా నాతో ఆయన ఉంటూ, ఇందాక సిస్టర్ పాట పాడింది, సిస్టర్ బ్రదర్ పాడారు, నీవు లేకుంటే నేనేమి, చెప్పండి మీరే పాడింది, చేయలేము. సృష్టికర్త లేకోకుండా, నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా ఇంకా నువ్వు లోకములో పాపములో జీవిస్తే, ఈ రాత్రి ఆయన వస్తే, ప్రతి మానవుడు కూడా పరలోకానికి వెళ్ళాలి లేకపోతే వైకుంఠానికి వెళ్ళాలి అని ఆశ ఉంటుంది. దానికోసమే భక్తి చేయాలి, చేయవద్దని ఎవరు చెప్పారు? అయితే ఆ భక్తిలో శక్తి ఉండాలి, జీవం ఉండాలి. ఆ జీవము మనుషులకు ఎలా ఉండాలంట? వెలుగై ఉండాలంట. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 1వ అధ్యాయంలో చూస్తే, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయము మొదటి మాటలోనే చూస్తే ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు చదవమ్మా? మొదటి మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదటి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 53లో మనం చూస్తూ 6 వచనం చూసాం. తప్పిపోయిన వాడు ఏం చేస్తున్నాడంట? తిరుగుబాటు చేస్తున్నాడంట దేవునికి. ఈ రోజున పిల్లలు, మన కుటుంబంలో మన కడుపుకు పుట్టిన పిల్లలే నీ మాట వింటున్నారా? చూడండి, సృష్టికర్త అయిన దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట వీళ్ళు. ఏమని అంటున్నాడు అక్కడ? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు ఏం చేస్తున్నారంట? తిరగబడుతున్నారు. కనుక ఎందుకు తిరగబడుతున్నారు తెలుసా? నువ్వు దేవునితో ఉండని కారణం చేత నీ పిల్లలు నీకు లోపడతలేదు. దేవునితో నువ్వు ఉంటే దేవుడు నీ పిల్లల్ని నీతో ఉండేటట్టు చేస్తాడు దేవుడు. కనుక నేను అక్కడ అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ నన్ను తెలుసుకోకుండా, నా మాట వినకుండా, నాకు లోబడకుండా, నాతో కలిసి ఉండకుండా తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా మంది ఏమన్నారు? మాకొద్దు ఆ దేవుడు, మాకు కాదు ఆ దేవుడు, మా కులము కాదు, మా మతం కాదు, మా రంగు కాదు, మా భాష కాదు. ఎవరు పెట్టారు ఈ పేర్లు? మధ్యాహ్నం కూడా ఒక సిస్టర్ అడిగింది, మీ క్యాస్ట్ ఏంటండి అని. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన తర్వాత ఆయన అప్పచెప్పిన పనిని బట్టి నాకు క్యాస్ట్ లేదమ్మా. క్యాస్ట్ సృష్టించాడు ఆయన. క్యాస్ట్ పని ఏంటి? ఆది కాలంలో చూస్తే ఎంతమంది అండి? ఇద్దరు ఏమేమి క్యాస్ట్ పట్టుకొచ్చారు? సేవకులు చెప్పండి. 2 మాటలు, మానవులుగా పుట్టారు భూమి మీద, అంతే. మన క్యాస్ట్ ఏంటి ఇప్పుడు చెప్పండి? మానవ క్యాస్ట్. నా నా వృత్తి ఏంటి ఇప్పుడు? నా కులం ఏంటి? మీరు చెప్పండి అయ్యారు అంది. నా క్యాస్ట్ ఏంటంటే సేవా కులం. మా కులం ఏంటి? సేవా కులం. చెప్పండి. ఇట్లా బుర్రగొగుతా ఉంది అంటే ఈ పిచ్చ ఇంకా సావలేదు. మనం ఏదైనా డైరెక్ట్ మాట్లాడుకోవాలి. డొంక తిరుగు నాకు అసలు కుదరదు. వద్దంటే మానేసేస్తాను అంతవరకు. నేను ఎక్కడైనా అది చెబుతాను. చూడండి, ఇంకో మాట చెప్పనా? మా అమ్మాయిని ప్రార్థన చేస్తే దేవుడు నాకు రాయలసీమ ఇమ్మన్నాడు. రాయలసీమ ఇచ్చే 320 కిలోమీటర్లు. మా వాళ్ళందరూ పోటాడారు నా మీద. నా అన్నదమ్ములు అందరూ దూరం అయిపోయారు. ఒక్క పిల్ల అంత దూరం ఇస్తావా అని. ఎంత దూరమైనా ఇస్తావు. ఇక్కడ చేసుకుంటున్నారు అమెరికా పోటలా. మధ్యలో విమానం ఫెయిల్ అయితే ఏం చేస్తారు? షిప్ మునిగిపోతే ఏం చేస్తారు? చెప్పు.
కానీ దేవుడు ఏమి చెబుతున్నాడో అది చేయడం మన వంతు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏం చేశాడు అంటున్నాడు అక్కడ. అయ్యో, పిల్లలను పెంచానే, గొప్పవారిగా చేశానే, ఇంజనీరింగ్ చదివిచ్చానే, ముద్ద పెట్టకుండా ఎంతమంది తల్లులు ఏడిపిస్తున్నారు, ఎంతమంది తండ్రులకి ఎదురు తిరుగుతున్నారు. ఏ ఇంటిలో ఎదురు తిరగనోడు ఉన్నాడు చెప్పండి నాకు. రాత్రి సాయి నాకు ఒకటి పంపించాడు వీడియో, అది చూస్తే చాలా సంతోషం వేసింది. చూడండి, తల్లి ఏమో ఎంత బాగా రాసావు ఎగ్జామ్ అని ఆమె సంతోషంగా అడుగుతుంటే ఏమేమో తిడుతుంది కూతురు. తల్లిని అయ్యి ఉండి నేను కూతుర్ని బాగోగులు అడుగుతూ తప్ప రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక నాకు ముద్ద పెడతావా అంటుంది ఆమె. తల్లికి ఎంత నిరాశ వచ్చేసింది. చూడండి, దేవునికి లోబడక మానవుడు నీ పిల్లలు నీకు లోబడతలా. ఎందుకు కారణం ఏంటి? సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయటం వల్ల. ఆ రోజున మాకు చెప్పేవాళ్ళు లేక మేము ఈయన పట్టించుకోలేదు, వినలేదు మా చిన్నతనంలో. కానీ ఈ రోజు చెప్పేవాళ్ళు ఉంటే మాకొద్దు అంటున్నారు. ఇలా చెప్పేవాళ్ళు ఇంకా ఉండపోవచ్చు రాను. కరోనా వచ్చి చాలా మందిని పట్టుకెళ్ళిపోయింది పైకి, దేవుడు అనుమతి ప్రకారం. ఏ మనిషి అయినా పుట్టాలన్నా చావాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా బైబిల్లో చెప్తున్నాడు. అంచె దినములో నా వాక్యం ప్రకటించే వాళ్ళు లేరు, కరువు ఉంటుంది అంటున్నారు. కానీ ఈ పిల్లోడు మన సాయి పడతా లేగుతా పాపం ఒంటరిగా పోరాడుతూనే ఉన్నాడు. ఈ బజార్ కొరకు, ఈ ఊరు కొరకు, ఈ ప్రజల కొరకు. ఎప్పుడు నాకు ఒకటే చెప్తాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు రక్షింపబడాలి, మా కుమ్మరకాలని అంతా మారిపోవాలి అని చెప్తాడు నాకు. దేవుని బిడ్డలారా, మేము కూడా ఈ సాయి చేయగలిగిందే పరిచర్య నేనెందుకు చేయకూడదని నేను కూడా కొండపల్లిలో కుమ్మర కాలనీలోనే మేము ఉంటూ అక్కడే పరిచర్య చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే విసనపేట దగ్గర తాతకుంటలోనే ఉంది, అక్కడ కూడా కుమ్మర కాలనీలో పరిచయం చేసాం. అక్కడ ఒక సేవకుడికి అప్పచెప్పి ఇటు వచ్చాం జీకొండూరు. చూడండి, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఏమిస్తున్నాడంటే దేవుని రాజ్యం ఇస్తున్నాడు. కిందకు చదవరా కొంచెం కింద చదువు. ఏమంటున్నాడు అక్కడ? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తెలుసుకును. మనిషికి ఇజ్రాయిల్ అన్న కాడ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి మనిషికి ఏమి లేదంట, తెలివి లేదు. నా జనులు ఆలోచించరు. వాళ్ళ పేరేంటి? ఆలోచించిన వారి పేరు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు సృష్టికర్తని విసర్జించారంట. మాకు కాదయా దేవుడు. ఈ పెద్ద పనులు వచ్చాక మరీ చెడిపోయారు కదా. చెడిపోయారా లేదా? పిల్లల మొదలుకుని పెద్దల వరకు. నిన్నగాక మొన్న పుట్టిన మా మనవరాలు జగన్మామకు ఓటేస్తారంట వచ్చింది. ఏం ఇస్తారా? అది తీసుకెళ్ళిపోతే ఎడుతుంది. మొన్న ఏప్రిల్ 16 3 4 వచ్చింది. అరే నీకు ఓటు లేదురా తల్లి అంటే, ఓటు లేదా తాత నాకు. వాళ్ళు కూడా ఇది అంటారేమో, ఈ పిల్లకి ఓటు లేకుండా ఎందుకు లోపల తీసుకొస్తున్నామని. అది ఓటేంటో తెలియదు. ఏం తెలుసు అండి ఇప్పుడు? అన్ని తెలిసిపోయినాయి. చూడండి, ఎందుకంటే ప్రకృతి సంబంధంగా ఎదుగుతున్నారు కానీ పిల్లలు ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు. మంగళవారం మాకు వేకప్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి మంగళవారం ఒక్కొక్క చర్చిలో జరుగుతుంది. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. వాళ్ళ పుట్టబాబుని తీసుకొచ్చాడు. ఈ బాబులు అంటూ ఇంక చిన్నవాడిని తీసుకొచ్చాడు. అన్నా వీడు జగన్మామకు ఓటేస్తాను, జగన్మామగా నీవు వచ్చాడు అన్న, ఏడుతున్నాడు. పోలీసు వాళ్ళు కూడా కొడతారంటే నన్ను ఎందుకు కొడతాను, నేను ఓటేత్తకెళ్ళాలా అంటున్నాడు. చూడు, రాజకీయం అంటే పిల్లలకు కూడా ఏమైపోయింది, సులకన అయిపోయింది. కానీ దేవుళ్ళు ఎదుగుతున్నారా వీళ్ళంటే ఎదగట్లేదు. అక్కడ అంటున్నాడు, ఎద్దుని చూపిస్తున్నాడు, గాడిదని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎద్దు గురించి గాడిద గురించి చూసుకోవాలంటే ఈ రెండు చెప్పి నేను ముగించేస్తాను. ఎద్దు రైతు ఇంటికాడ బండి కట్టాడంటే వాళ్ళ పొలం ఏదో దానికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మాకు ఎద్దుల బళ్ళు కూడా ఉన్నాయి చాలా. మా చిన్నప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే ఒక 7-8 బళ్ళు గుడిసి బళ్ళు కట్టుకుని పోయేవాళ్ళం. ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు తీసుకుపోయాయి.
ఇంటికాడ కడితే చేలోకి వెళ్ళేది, చేలో కడితే మళ్ళీ ఇంటికి వచ్చేది, చక్కగా వచ్చి మన ఇంటి గుమ్మ ముందు నిలబడేది. దానికి ఎవరైనా చెప్పాడా? ఎవరైనా చెప్పారా? చెప్పండి పాస్టర్ గారు, గ్రామస్తులారా చెప్పండి. ఈ గడ్డి మేసే ఎద్దుకి అంత జ్ఞానం ఉంటే, గడ్డి మేసే ఎద్దు చిక్కడి పాలు ఇస్తే అన్నం తినే మనిషి పలసటి పాలు ఇస్తున్నాడు. మనకు గ్రహింపు లేదు మనకి. అదేమనంటే ఏమంటున్నాడు, మా గీత అట్లనే ఇచ్చింది అంటున్నాడు. మీ దగ్గర కాదులే, మా దగ్గర. మాకు వస్తాడు పాలు పోసి ఆయన. ఒక రోజు ఏలు పెట్టి చూశాను, అసలు అంటుకోవట్లే. గేదెలో పుట్టి పెరిగినోండి నేను. మా గేదెలు పాలు పెడితే అసలు ఇస్తాడండి, ఏలుకంతా అసలు కనపడకుండా పట్టుకుంటుంది ఆ నురుగు. కానీ జారిపోతుంది. అదే రీతిగా పట్టణంలో ఇప్పుడు లేదు, కానీ అంతా ఇంటింటికి వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి. పాపం సిస్టర్స్కి అంతా సులువు అయిపోయింది, చక్కగా సుఖం వచ్చేసేసింది. టకామంట మిషన్లో ఇటు ఆ స్విచ్ ఎత్తే 10 నిమిషాలు అరగంటలో అది క్లియర్ చేసి ఇచ్చేస్తుంది. పిండి కూడా ఎత్తుంది, ఇస్త్రీ కూడా చేసి ఇస్తుంది. అసలు మనకు అలసట లేకుండా చేసేస్తుంది. ఒకప్పుడైతే మా చిన్నప్పుడు ఆ గాడిద బయలుదేరిందంటే ఆ ఇంట్లో గుడ్డలు, ఈ ఇంట్లో మూటలు అన్నీ వేసుకుని ఊరు బయట కాలువ కాడ తీసుకెళ్ళి చక్కగా అక్కడ ఆగేది. ఆ శాఖలు ఏం చేసేవాడు, శుభ్రంగా ఉతికి ఇంటికి తీసుకొచ్చి ఇస్త్రీ చేసి మళ్ళా సాయంత్రం ఎవరింటి కాళ్ళకి ఏ ఇంటికాడ ఇవ్వాలో దానికి తెలుసు. మన ఈ అబ్బాయి పేరు ఏమన్నారు? సాయి చలమి ఇంటికాడ ఇవ్వాలనుకో ఇక్కడ తిన్నకొచ్చి అక్కడ ఆగుద్ది, మరి ఇక్కడ ఇవ్వాలనుకో ఇక్కడ ఆగుతుంది. అంటే దానికి ఎవడు చెప్పాడు? పాసిపోగులు మోసి ఒంటెద్దు బండి ఉంది, పోగ్గాన బండి కాడల్లా ఆగుతుంది. ఎవడు చెప్పాడు? దాని బాధ్యత. గడ్డి తినే దానికి ఇంత బాధ్యత ఉంటే, అన్నం తినే మనము, ఇళ్లలో పడుకునే మనం దేవుణ్ణి విసర్జిస్తే ఒక రోజున అయ్యో ఈ నరక యాతన పడలేక ఆ అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు తెలుసు భూమి మీద ఉండగా భూమి ఉందని తెలుసుకోగలిగాం. ఈ భూమి మీద నుంచి చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? చచ్చిన తర్వాత పోతుంది కదా, కట్టిక్కడే ఉండదు. ఇది కూడా వెళ్తుందా? వెళ్ళదు. నువ్వు కట్టుకున్న బట్టలు, నువ్వు చికెను, మటను, చేపలు, ఇంకా నీ తలకాయ ఏదో పెట్టి పోషించిన శరీరం ఒక రోజున ఇక్కడే పెట్టాలా? అని బతికున్నంతసేపు పట్టుబరి మీద దొల్లినా పర్వాలేదులే అంటాడు. అంత శివుడు ముక్కుడైనా సరే, ఎంత అల్లరి చేసినా కానీ ఫోన్లే అంటాడు. కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తారు? వరంటాలు వేసేయండి రా, వీటి పని అయిపోయింది. అంతేనా కాదా? పర్లేదులో ఉంచండి ఒక రోజు అంతా పరుపు మీద అంటారా? ఎందుకని? బతికుండగానే నీకు వాల్యుయేషన్ ఉంది, చనిపోయిన తర్వాత నీ వాల్యుయేషన్ పడిపోయింది. కనుకనే అలాంటి రీతిగా ఉన్న నా బ్రతుకుని బాగు చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా సేవ చేయను అంటే, నేను చేయనంటే ఆయన నా ఫోర్స్ తట్టుకోలేక నవత ట్రాన్స్పోర్ట్లో జాబ్ ఇచ్చాడు. 6 సంవత్సరాలు డ్రైవర్ చేశాను నేను. దాంట్లో మళ్ళా 6 సంవత్సరాలు చేశాను. అదైతే జీతం కరెక్టు, బేటాలు కరెక్టు, ఓటీలు కరెక్టు, నెల వచ్చేవాడి 10. అమ్మాయి సార్లు దేవుడు అన్నారు, నో అది కూడా వద్దు, నా పని చేయి. 2005గా అన్నీ వదిలించుకుని దేవుని పనికి వచ్చి చూడండి. ఆ డ్రైవర్ చేశాడు. కానీ నవతలో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఆంధ్ర కానీ, ఈ 4 స్టేట్లలో కూడా ఆఫీసుల వాళ్ళకి, డ్రైవర్లకి, క్లీనర్లకు, వానర్లకు, తర్వాత ఏమంటారు గుమ్మస్తాలకు, సూపర్వైజర్లకి వాక్యమే చెప్పేవాడిని, ఈ సాక్ష్యమే చెప్తుండేవాడిని. కారణం ఏంటి? నేను అనుభవించిన సంతోషమే వాళ్ళకి చెప్పాలి, అంతే నా గురి. అలా చెప్పినప్పుడు మారి 5 పాస్టర్లు అయ్యారు. నేను తర్వాత వచ్చాను సేవకి. ఇక్కడికి వచ్చే ముందు కూడా నా ఫ్రెండ్
గజ తాగుమోతు ఫోన్ చేశాడు, ఇప్పుడు కాదు అప్పుడు. భయంకరంగా తిట్టేవాడు. అబ్బాయి నువ్వేం మాట్లాడకు, నువ్వు ఎంత తాగినా పర్లేదు, నా పక్కన కూర్చో, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేనేమంటాను నువ్వు అది అంతా ఉండాలి అనేవాడు. ఎప్పుడన్నా పెట్టుకుంటాడు పక్కన, లెగిస్తే అదే, కూర్చుంటే అదే, బొడ్లు అదే, బాడ్లు అంతాగా తాగేవాడు. ఏం చేస్తాడు చూస్తా మీ దేవుడు అనేవాడు. ఒక రోజు వచ్చింది, ఇద్దరం డ్యూటీ తిరిగి వచ్చాము, రెస్ట్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా చేస్తున్నాడు. నేను ఏం చెప్తున్నాడు, ఫుల్గా తాగుంటాడు. చేస్తూ 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 ఉంటానే దేవుని యొక్క దర్శనము, దేవుని శక్తి ఆయన మీద దిగింది. ఏడుతూ మొదలుపెట్టాడు, నేను తాగుబోతున్నాయా మీ సేవకుని, నేను డ్రైవర్ని, నేను సేవకుని కాదు, తిట్టానయ్యా, రకరకాలుగా భయంకరమైన బూతులు మాట్లాడానయ్యా. పచ్చి బూతులు అంటారుగా, పచ్చి బూతులు ఎండు బూతులు నాకు తెలియదు, కానీ అంత భయంకరంగా మాట్లాడేవాడు నన్ను. అయినా కానీ ఓర్చుకున్నాను. ఇప్పుడు పరిశుద్ధ బాబు అని పేరు పెట్టుకున్నాడు. మొన్న ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు, నేను పరిశుద్ధ బాబుని మాట్లాడుతున్నా అన్నాడు. అసలు పరిశుద్ధత అనేది నీ దగ్గర లేదు అన్నా నేను. లేదంటే దుర్గాలు ఉన్నాయా అన్నాడు. తీరా చూస్తే ఏంటి చెప్పండి, నేను బాప్తిసం తీసుకున్నా, నేను మారు మనసు పొందా, దేవుని గురించి పూర్తిగా నేను తెలుసుకున్నాను. ఆనాడు చెప్తే నీ మాట నమ్మలేదు, నిన్ను దూషించాను, ద్వేషించాను. ఎందుకు ఫోన్ చేశానంటే నిన్ను క్షమాపణ అడగటానికి చేశాను అంటున్నాడు. చాలా సంతోషం వేసింది. చూడండి, ఈ దేవుల్లో ఉన్న ఆనందం ఏంటి, ఈ దేవుల్లో ఉన్న సంతోషం ఏంటి. అక్కడ పశువుల గురించి చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు, ఎద్దుకు తన కామంతుడు ఎవరో తెలుసు, గాడిదకి సొంతమంతుడు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు. జపాన్లో ఒకప్పుడు అన్నారు, ఫినిష్ కానించి పైకి ఎగిరే విమానం వరకు మేమే తయారు చేస్తున్నాం కాబట్టి మేమే దేవుళ్ళు అన్నారు. అందుకే మొత్తం సునామీ వచ్చి ఇల్లు, కార్లు, ట్రైన్తో సహా. గుర్తుందా మీకు ఎప్పుడైనా? 2000లోనే ఇప్పుడు వచ్చినట్టు సునామీ. ఎప్పుడు కూడా మనిషి నేను దేవుడిని, నేను జ్ఞానవంతుని అనుకోవద్దు. జ్ఞానవంతులని అనుకున్నామా ఖచ్చితంగా నీ జ్ఞానంతో పాటు నువ్వు ఉండవు. కనుకనే దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, కొంచెం కిందకు వస్తే నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎద్దును చూసి నేర్చుకోండి, గాడిని చూసి నేర్చుకోండి, ఇంకా చెప్పాలంటే చీమలను చూసుకోవడం నేర్చుకోవాలంట మనం. అందుకని అంటాడు, మనము అలా తప్పిపోయి దేవునికి దూరం అయిపోయి మనము మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి. ఏమంటున్నాడు, మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఏమండి, టీవీలు కాడ 8 గంటలు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడండి, 8 గంటలు కూర్చుంటాం, నోరు తెలుసుకుని నోట్లో ఈగలు వెళ్ళింది, దోమలు వెళ్ళింది కూడా తెలవకుండా. దేవుని మాటలు వినటానికి మనసు లేదంటే అర్థం ఏంటో తెలుసా, సృష్టికర్త అయిన దేవునికి సమయం ఇట్లేదంటే అర్థం ఏంటో తెలుసా, లోకంలోనే ఉన్నావు, సాతానుతోనే ఉన్నావు. రేపు పరలోకం వైకుంఠం ఎట్లా దొరుకుతుంది? తాండీయ మహాబ్రాహ్మణుడు రాసిన మాటలో ఒక మాట చూస్తే, ఓం పంచగాయ నమః అని అంటాడు. నేను లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు ప్రతి బుధవారం 24 గంటలు ఉపవాసం ఉండేవాడిని. ఉపవాసం ఉండేవాడిని, లారీ తోలుతాడా, టిఫిన్ అట్లని అట్టిపళ్ళు తిని పాలు తాగి లేకపోతే ఇంకా ఈ టిఫిన్ చేసి తోలేవాడిని కాదు. 24 గంటలు ఏం తినకూడదు. మంచినీళ్ళు తాగేవాడిని, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఈ మాత్రం తాగేవాడిని. అది కూడా క్రమం. మిగతా టైంలో ఎక్కువ తాగేవాడిని. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఈ 3 తాగే, ఎందుకంటే కొద్దిగా శక్తి పొందుకోవాలి. అసలు నాకు తెలియదు ఆ శక్తి ఎట్లా వచ్చేదో నాకు తెలియదు. నా అన్వేషణ ఏంటంటే దేవుడు ఎవరో తెలియాలి నాకు, అంతే. ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు పడుకుంటున్నాం, ఎంత పడుకున్నా నిద్ర చాలదు, ఎంత తిన్నా ఆకలి తీరదు కదా. ఏమంటుంటాం, ఆశాజీవి మానవుడు, ఇంకా వెరైటీలు కావాలి, ఇంకా వెరైటీలు కావాలి. మంచిదే, కానీ ఒక రోజు వస్తుంది
దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన్ని మనం ఎదుర్కోవాలి. కనుకనే ఎందుకు ఆ అన్వేషణ అంటే దేవుడు ఎవరో నాకు కావాలి, ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని ఉపవాసం ఉండి లారితూరేవాడిని అనమాట. దొరికింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు. నగ్న సత్యం నేను చెబుతున్నాను. మీరు మోకరించి ప్రార్థన చేసిన దేవుడు మీకు అదే చెప్తాడు. ఏది అనుభవిస్తున్నారో అదే చెప్తున్నాను. అక్కడ అంటున్నాడు, మీరు మీ పాప భారంతో ప్రయాసపడుతున్నారు, మీ భారం మీరే మోసుకుంటున్నారు, ఆ భారం అంతా నాకు అప్పగించండి. పిలుస్తున్నాడు, ఆయన రమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రయాసపడుతున్నారు, భారం మోసుకుంటున్నారు. ఎందాక మోసుకుంటామండి? సృష్టికర్తనే కొంతమంది చాలా మంది చెప్తూ ఉంటారు, నేను కూడా ఒకప్పుడు అనేవాడిని. ఎన్నని మోస్తాడు దేవుడు, ఎన్నని అంటాడు దేవుడు. పిచ్చోడువా మంచోడువా నువ్వు అని తిట్టేవాడు నేను ఒక్కొక్కడిని. ఏమండి, మన భారం మొయ్యలేనోడు మనదే కాదు, యావత్తు ప్రపంచం అంతా అందరి భారం మొయ్యలేనివాడు దేవుడు కాదు. అందరము మనం ఘోష పెడితే ఇని మన కార్యం చేయనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఆ అన్వేషణలో 97వ సంవత్సరం ఈయన దొరికాడు నాకు. చూడండి, ఆ రోజుకి లెక్కేసుకుంటే నాకు 24 సంవత్సరాలు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 97 నుంచి ఇప్పటికి 24, 2024 ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు? తర్వాత లెక్కేసి చెప్పండి. చూడండి, మీకు ఎన్ని సంవత్సరాలు అప్పటికే? 24 సంవత్సరాలు దేవుని తెలుసుకున్నప్పటికీ. చూడండి, ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. కనుకనే మనం నమ్మిన దేవుడు ఎవరంటే, శాంతి లేని నీ జీవితానికి శాంతిని ఇస్తాడంట, సమాధానం లేని నీ జీవితానికి సమాధానం ఇస్తాడు, ఆనందం లేని నీ జీవితానికి ఆనందం ఇస్తాడు. నీ పేరు కూడా జీవ గ్రంథంలో దేవుని రాజ్యంలో రాయబడుతూ ఉంది. నువ్వు విశ్వసిస్తే రాత్రి ఆ దేవుడు నాకు కూడా కావాలి, నీ ఇంట్లో ఉండైనా సరే నువ్వు కోరుకోవాలా. ప్రభువా, నేను కూడా పాపినయ్యా చెప్పి ఆయన దర్శించిన దేవా, నన్ను కూడా దర్శించు, నాతో మాట్లాడు అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. మేము బతకాలంటే ఇంత దూరం రావాల్సిన పని లేదు. కానీ దేవాది దేవుడు మరి ఇన్ని ప్రాంతాలు తిప్పుతున్నాడు. లాస్ట్ ఇయర్లో కలకత్తాలో కూడా 4 వర్తమానాలు చెప్పే ఒక ఆదివారం, మణిపూర్ దాకా వెళ్ళి వచ్చాను. చూడండి, ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఇల్లు చోటల్లా కూడా ఇదే పని. ఎందుకంటే భాష ఉంది, దేవుని పని ఉంది. చూడండి, దేవాది దేవుడు అంటున్నాడు, నా దగ్గర రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తా. దేవుడికి మనం అనేక రకాలుగా కానుకలు, అనేక రకాలుగా చేస్తూ ఉంటున్నాం. కానీ మనకి విశ్రాంతి ఉందా? మన ఆత్మకు సంతోషం ఉందా? మన ఆత్మకు శాంతి ఉందా? మనం ఆనందం అనుభవిస్తున్నామా? చికాకులు అనుభవిస్తున్నామా? ఏం చేస్తున్నామా అన్నది నిన్ను నువ్వే పరీక్షించుకో. అందుకనే దేవుని యొక్క బిడ్డలమైన మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమంటాడు? జస్ట్ చదవండి అమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 9:6 త్వరగా చదవండి. శిశువు పుట్టును, అదేనా 9వ అధ్యాయమేనా? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. సమాధానానికి కర్తే కాదు, అధిపతి అంట. మానవుడికి సమాధానం లేకపోతే దేవుడు చెప్తాడంట, సమాధానం నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ఆ మనిషికి చచ్చే వరకు సమాధానం ఉండు. కనుకనే పేరు పెట్టుకుంటారు కదా, సమాధానమ్మా, శాంతమ్మ పెట్టుకుంటారు లేదా? సమాధానం శాంతమ్మ ఒకసారి అంట కొట్టుకుని నూతులు పడ్డారంట. అక్కడ కూడా అనుకున్నారంట, జుట్లు పట్టుకున్నారంట పాపం వీళ్ళు.
అందుకని ఈ మధ్య మా ఆంధ్రాలో ఏం చేస్తున్నారంటే అత్తకోళ్ళు చనిపోతే వాళ్ళ కూర్లు ఇళ్ళ కూర్లో పాతేస్తున్నారు. ఎందుకంటే ఇళ్ళతో లేచి మళ్ళీ సమాధానం చూసి కొట్టుకుంటారని భయం. మనిషికి సమాధానం లేదు. చూసారా, మీ రాష్ట్రంలో కాదులే, మీ రాష్ట్రం వాళ్ళు మంచివాళ్ళే. మా ఆంధ్ర వాళ్ళు మంచి భయంకరులు, మీరు చాలా మంచివాళ్ళు. కనుకనే మరి అట్లని మీరు ఒకసారి పాతే మాకండి. ఇప్పుడు ఈ రాత్రి ఎవరు చావమంటావు అని అనుకుంటున్నారా? నేను ఎవరిని చావమని కోరతలేదు. అందరూ బాగుండాలి మన సాయి కోరిక, మన లోక భక్తులు. అందుకే మమ్మల్ని పిలిపించాడు. మా వాళ్ళకి అందరికీ వాక్యం చెప్పాలా, దేవుని మాటలని పాపం వీళ్ళు కూడా ప్రయాసపడి మైక శబ్దయంత్రం ద్వారా వినిపిద్దామని పాపం తెచ్చారు. దేవుడు వీళ్ళు పరిచయం ఆశీర్వదించునుగా. ఆమేన్. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు మా మీకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. రాజ్యం అంటే ప్రపంచంలో ఉన్న భారమంతా కూడా ఏకదాటిగా మోయగలిగిన వాడు ఆయన. మనలో ఉన్న భారాన్ని ఏం చేయగలడు ఆయన? మోయగలడు. మన మీద తీసి పక్కన పారేసి ఆయన మనకు ప్రశాంతత ఇస్తాడు. అందుకని ఆయన నా పాపాల నిమిత్తం ఆయన శిలువను ఎక్కాల్సి వచ్చింది. నువ్వు పాపం చేస్తే, నువ్వు దోషం చేస్తే, నువ్వు తిరుగుబాటు చేస్తే, నువ్వు అపవిత్రంగా ఉంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నీ కొరకు ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా చూసుకో, రక్తము చిందించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. అందుకే అంటాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. బైబిల్ చెప్తా ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే ఈ రాత్రి కోరిక కోరుకో, ప్రభా నేను కూడా నీ బిడ్డగా కావాలి, నేను కూడా నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నువ్వు కార్చిన రక్తం, నువ్వు చిందించిన రక్తం, నువ్వు పెట్టిన ప్రాణం నా కోసమేనయ్యా, నన్ను క్షమించమని ఒక్క మాట మనసులో అడిగితే అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. మనం అడుగుతూ ఉండగానే నీకు కార్యం చేయగలిగిన వాడు దేవుడు. నువ్వు చెప్తూ ఉండగానే నిన్ను ముట్టగలిగిన వాడు నా దేవుడు. ఇలారా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే చాలా టయాన్ని పోగొట్టుకున్నారు. కనుకనే మరి దేవునికి లోబడి ఉండండి, దేవుని మాట వినండి. దేవుడు నీకు అద్భుతమైన కార్యాలు నీ ఇంట్లో, నీ పిల్లల్లో, నీ పొలాల్లో, నీ పంటల్లో, నువ్వు చేసే ప్రతి అడుగు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. కనుకనే